ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత వారంగా గరిష్టంగా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో 2 మృతి చెందారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతూ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి కూడా ఇటు వడగాల్పులు ఎండవేడిమితో ప్రజల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. గత వారం 10 రోజుల నుంచి కూడా ఇటు దాదాపు 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఎండ వేడిమితో ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మనతో పాటు వాతావరణ శాఖ అధికారులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత వారం 10 రోజుల నుంచి కూడా హీట్ వేవ్స్ అంటే ఎక్కువగా వేడి అవుతూ ఉన్నది, ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. గత సంవత్సరం ఎంత ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గత వారం రోజుల నుంచి వాతావరణ వివరాలు పరిశీలిస్తే కనుక మనకు నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేటివి 41, 42 దగ్గర స్టార్ట్ అయ్యి క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 44 దగ్గర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. నిన్న విషయాలు పరిశీలిస్తే మనకు గరిష్ట ఉష్ణోగ్రత 44.3గా నమోదైంది. అంటే ఇది ఇప్పుడు ఈ వడగాల్పులు వస్తున్నాయి అంటున్నారు, ఇట్లా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే కారణం ఏంటి? అంతే అండి. ఈ సమ్మరు మనకు ఐఎండీ ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఏంటంటే గతంతో పోలిస్తే కొంచెం సివియర్ సమ్మరే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి నివేదిక వెల్లడించింది. అలాగే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో కూడా కొంచెం వర్షపాతం ముందు కంటే తక్కువగా నమోదవుతూ ఉంది. ఉష్ణోగ్రతలు కొంచెం అధిక స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. అంటే ఇంకా హీట్ వేవ్స్ అంటే ఎక్కువ రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ జోన్లో ఉంది మన నిజామాబాద్? రెడ్డే అండి, అబోవ్ 44 నమోదవుతూ ఉంది. మనకు ఫోర్కాస్ట్ పరిశీలిస్తే కనుక వచ్చే 3 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేటివి క్రమంగా ఇంకో 2 డిగ్రీస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా 41 to 44 మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రత. గతంలో చూస్తే గరిష్టంగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిజామాబాద్ జిల్లాలో. అంటే ఈసారి ఎట్లా ఉండబోతుంది, అంటే ఎటువంటి సూచనలు ఇస్తారు ప్రజలకు? లేదండి, అంతకు 45, 46 అంతకు మించి రావు. కానీ ఇప్పుడు మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఇంకో 3 రోజులు కూడా 41 నుంచి 44 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచనలు? ప్రజలు అంతేనండి, ఇప్పుడు మార్నింగ్ 10కే టెంపరేచర్స్ అబోవ్ 37, 38 నమోదవుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ పీక్ ఆఫ్ ది అవర్ మిడ్ ఆఫ్టర్నూన్ 12 noon నుంచి 3 వరకు మధ్యలో 42 to 44 కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ టైం జోన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కానీ, మీ పనులు తర్వాత చూసుకోవడం కానీ మంచిది. ఎందుకంటే మీకు సివియర్ డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉన్నది. అది ఇక్కడ వాతావరణ శాఖ అధికారి చెప్తా ఉంది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్న పరిస్థితి. రానున్న 3 రోజుల్లో కూడా 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశాలు మెండం కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్కి సంబంధించి కూడా వైద్యాధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎండలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్, నేను నిజామాబాద్ నుండి.